హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ అండ్ డెలీషియస్ డిష్ అండి. వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇందుకు మనం ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఒక సినమిన్, పట్ట, లవంగం, అలానే స్టార్ అనేసే కొద్దిగా ఇలాచి, ఈ 4 వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, మీ కారంకి తగినట్టు కొద్దిగా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న రెడ్ చిల్లీ యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దగ్గరుండి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. జీలకర్రగాన మాడిందా, ఇది మాడిపోయిన జీలకర్ర రైస్ అవుతుంది. ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ రెసిపీ డ్యామేజ్ అయిపోతుంది. సో దగ్గరుండి జీలకర్ర మంచి అరోమా వచ్చినంత వరకు ఫ్రై చేసి వెంటనే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ వన్స్ బాయిల్ అయిన తర్వాత 5 మినిట్స్ నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసి కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ పెట్టండి. 2 విజిల్స్ రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని విజిల్స్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి సైడ్ నుంచి మిక్స్ చేసి మళ్ళీ కుక్కర్ మూత క్లోజ్ చేసేసి 5 మినిట్స్ అలానే రెస్ట్ ఇచ్చేయండి. 5 మినిట్స్ తర్వాత మీరు వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏదర్ రైతా ఆర్ మీకు నచ్చిన కుర్మాతో తినచ్చు, లేదా ప్లెయిన్ జీరా రైస్ అయినా చాలా బాగుంటుంది. యాక్చువల్గా జీరా రైస్ విత్ దాల్ చాలా చాలా బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీకు నచ్చిన సైడ్ కర్రీతో మీరు దీన్ని ఎంజాయ్ చేయండి. అసలు పిల్లలు లంచ్ బాక్సెస్ కానీ, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తా ఉన్నప్పుడు లంచ్ బాక్సెస్కి ది బెస్ట్ రెసిపీస్ జీరా రైస్ అండి. వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలానే వీడియో మీకు తెలిసిన వాళ్ళకంతా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.